మన ధ్యాన గురువైనటువంటి పత్రిజీ గారికి, మహాత్తర బాబా గారికి సదాస్వ వందనాలు. ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్ గారికి, దీన్ని నిర్వహిస్తున్న లలితా మేడం గారికి, ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యానులందరికీ కూడా ఆ యొక్క ఆత్మ ప్రణామాలు అందజేస్తున్నాను. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈ ముఖ వర్చస్సుని పెంచుకున్న దానికి, అలాగే శరీర యొక్క వర్చస్సుని పెంచుకున్న దానికి కొన్ని లేపనాలు, ఫేస్ ప్యాక్ అంటున్నాం కదా, దాని గురించి మనం తెలియజేసుకుంటున్నాము. అది మన మామూలుగా ముఖానికి లేపనం, ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న దాని వల్ల ఏమవుతుందంటే ముఖంలో ఉన్నటువంటి ముడతలు, ఈ యొక్క మామూలుగా ముడతలు ముడతలుగా ఉంటాయి కదా, ఒక ఏజ్ వచ్చినప్పటికీ ముడతలు ముడతలుగా ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట. శరీరము, ఆ యొక్క చర్మము బిగుసుకుపోతుంది. అట్లాగే ముఖంలో ఏదైనా నల్లటి మచ్చలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి, క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అట్లాగే చాలా స్మూత్ గా తయారవుతుంది మొత్తం, ఫేస్ బాగా శుభ్రంగా ఉంది. ఈ చెక్కిళ్ళు కూడా, ఈ బొగ్గలు కానీ అంతా కూడా బాగా గట్టిపడేసేసి చూడడానికి బాగా అందంగా కనిపిస్తుంటారు. అట్లాగే మొటిమలు కూడా రావన్నమాట. సాధ్యంత వరకు ఈ యొక్క జిడ్డు జిడ్డు తనం ఉండదు కాబట్టి మొటిమలు రాకుండా ఉంటాయి. కంటి వ్యాధులు కూడా రావన్నమాట. కంటికి సంబంధించిన వ్యాధులు కూడా రావు. వెంట్రుకలు తొందరగా తెల్లబడవు. అట్లాగే మనం ఉపయోగించేటువంటి విధానాల వల్ల మంచి సుగంధభరితంగా ఉంటది కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మనకి మామూలుగా ఇది ప్రస్తుతం వాయిస్ రావట్లేదు, నాకే రావట్లేదు, అందరికి వస్తుంది. సార్ వాయిస్ రావట్లేదు సార్. అక్కడ ఎవరో మాట్లాడుతుంది, ఎవరో దాని పక్కన బ్లూటూత్ 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 కనెక్ట్ కాలేదు కదా. అక్కడ ఒక్క నిమిషం. వాయిస్ కూడా తక్కువగానే వస్తుంది అంటున్నారు. ఓం ప్రకాశం గారు, మేడం, మీరు మాట్లాడండి, వస్తుంది మీ వాయిస్. హలో, వినిపిస్తుందండి? ఎస్ సార్. మీది సార్ ప్రవీణ్ రావు గారు. మేడం గారు, ఎస్ The Bluetooth device is ready to pair. ఎస్. The Bluetooth. ఇప్పుడు వినిపిస్తుంది మేడం? ఇప్పుడు వినిపిస్తుందండి, ఇందాక ఏమి వినిపించలే. ఆహా, సరే సరే, మళ్ళా మొదటి నుంచి చెప్తాను నేను. ఎస్ సార్, మేడం చెప్పండి. గారు వినిపిస్తుందా? ఏమి ప్రాసెస్ అనేది మొదలు పెట్టినప్పుడు పోయింది సార్. ఆహా. ఈ స్పీడ్ యుగంలో ఏమవుతుందంటే మనకి ఇంటి దగ్గర చేసుకునేవలసినటువంటి లేపనాలను కూడా మనం బ్యూటీ పార్లర్లకు పోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మహిళలే కాదు, మగవాళ్ళు కూడా బ్యూటీ పార్లర్కి అందరు బార్లు కడుతున్నారు అనమాట. ఆ విధంగా బ్యూటీ పార్లర్ బార్లు కట్టిన దాని వల్ల ఏమవుతుందంటే అక్కడ చాలా, అది ఏంటంటే మామూలుగా ఏంటంటే ముఖ వర్చస్సు కోసం పోతున్నాము, కానీ అక్కడ మళ్ళీ పోయిందండి. మేడం గారు, చెప్పండి సార్. వాళ్ళు చేసేటువంటి అతి వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. కాబట్టి ఆ బ్యూటీ పార్లర్లకి పోకుండా మన ఇంటి దగ్గరనే ఈ సౌందర్య సాధనాలని ఉపయోగించుకొనేసి మనకు అందుబాటులోని వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇంతకు ముందు రోజుల్లో మన యొక్క ఆయుర్వేద శాస్త్రజ్ఞుడైనటువంటి ఆచార్య సుశ్రుతుడు అనే అతను
చాలా లేపనాలను మనకి అందుబాటులో తెచ్చున్నాడు. మన గ్రంథాల్లో ఉన్నాయన్నమాట, ఏ వస్తువులను ఉపయోగించుకుంటే అట్లా ఉంటుందనేసి. అట్లాగే ఆచార్య వాగ్భట్టాచార్యులు కూడా కొన్ని లేపనాలని తెలియజేస్తున్నారు అనమాట. కాబట్టి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే మనం ఇంటి దగ్గర ఎలాగా ఈ ఫేస్ ప్యాక్లు కానీ ఈ తయారు చేసుకోవచ్చో కొన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఈ యొక్క వేపాకు రసం. అందరికీ వేప చెట్టు అనేది అందరికి అందుబాటులో ఉండేది మనకి చెట్టు. వేపాకు రసాన్ని, చందనము, పసుపు, దోసకాయ రసము, వీటి మూడింటిని కూడా పాలతో కలిపి ముఖానికి రాసుకోవాలి. 1 గంట తర్వాత కడిగితే ముఖం చాలా గ్లోగా మంచి కాంతివంతంగా ఉంటుందన్నమాట. అంటే వేపాకు రసము, చందనము, పసుపు, దోసకాయ రసం ఈ 4 కలుపుకోవాలి. పాలల్లో కలుపుకునేసి ముఖానికి ఫేస్ ప్యాక్ చేసుకుంటే 1 గంట తర్వాత ఆరిపోయిన తర్వాత మనం మామూలు కడిగేసుకోవచ్చు అనమాట. అట్లాగే మనం అభ్యంగన స్నానం ఈరోజు చెప్పుకున్నాం. మనం ప్రతి వారం కూడా ప్రతి ఒక్కరు కూడా నువ్వుల నూనెతో శరీరానికి మొత్తానికి అభ్యంగన నూనె రాసుకునేసి తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ నూనె రాసుకున్నప్పుడు సున్ని పిండితోనే మనం ఆ యొక్క రుద్దుకోవాలి. సోపును ఉపయోగించకూడదు. సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలి మనకు తెలుసు. పెసలు పచ్చగా ఉంటాయి కదా, పెసలు, ఈ శనగలు, ఈ దాంట్లో మంచి సువాసనకి ఏమంటే కొద్దిగా బియ్యం కూడా వేసుకుంటాము. తర్వాత ఖర్జూరాలు, ఈ 4 బాగా పౌడర్ చేసుకునేసి ఉంచి పెట్టుకుంటే దాంతో మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. కాబట్టి అభ్యంగన స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరు కూడా సోపును ఉపయోగించబాకండి. సోపును ఉపయోగిస్తే ఏమవుతుందంటే మనకి చర్మము పెలుసు బారుతుంది అనమాట. సహజంగా సోప్ ఉపయోగించట మనము ఈ సున్నిపిండిని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. అట్లాగే స్నానం చేసిన తర్వాత చందనాన్ని గనక పూసుకుంటే చాలా బాగా ఉంటుంది. చందనం పూసుకున్నాం అనుకో, శరీరం అంతా కూడా ముఖానికి కానీ పూసుకున్నాం అనుకో చాలా మంచి వాసన వస్తుంది అనమాట. ఇంకొకటి, వేపాకులు మరిగించిన నీటిలో ముఖం కడుక్కొని నారింజ రసముని కాటన్తో ముఖాన్ని రాసుకుంటే చాలా బాగుంటుంది. వేపాకు రసం మరిగించిన నీళ్ళతో ముఖం కడుక్కుంటాము. వేపాకులు వేసి నీళ్ళను మరిగిస్తాము, దాంతో చల్లారిన తర్వాత ముఖం కడుక్కుంటాము. తర్వాత నారింజ ఆకుల యొక్క ఆ రసాన్ని కనుక మనం జస్ట్ కాటన్తో రుద్దుకుంటే చాలా బాగుంటుంది ఉంటుంది. ఇంకపోతే కొత్తిమీర, పుదీనా కలిపి ఆ రెంటిని బాగా మెత్తగా నూరి ముఖానికి పూసుకోవచ్చు. అట్లాగే నిమ్మరసము, తేనె కలిపి రాసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ముఖం పైన కానీ ఎక్కడైనా సరే మచ్చలు ఉంటే ఆ మచ్చలన్నీ పోతాయి అన్నమాట. అది ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ శనగపిండి, ఈ సున్నిపిండి తయారు చేయడం. శనగపిండి, చందనము, పసుపు ఈ మూడింటిని కూడా మెత్తగా నూరి పాలలో కలిపి శరీరాన్ని రాసుకోవాలి. 1 గంట తర్వాత కనుక స్నానం చేస్తే చర్మము నిగనగలాడుతూ ఉంటుంది. ఇంకా పోతే అతి ముఖ్యమైనటువంటిది పచ్చి పసుపు. పచ్చి పసుపు అనేది చాలా ఉపయోగపడుతుంది. మన మామూలు పసుపు కంటే కూడా పచ్చి పసుపు, మన మామూలు ఇప్పుడు అది క్రోటన్ చెట్టు లాగా ఉంటుంది అనమాట. అది మామూలుగా మార్కెట్లో దొరుకుతున్నాయి చెట్లు. అవి మనం కుండీల్లో పెంచుకున్నాం అనుకోండి, ఆ పసుపు చెట్లు వస్తాయి. ఆ గడ్డలను తీసుకునేసి మన జాజికాయ నూరుతాం కదా, ఆ విధంగా నూరుకునేసి ముఖానికి కానీ అట్లా పూసుకుంటే చాలా మంచిది అది పచ్చి పసుపును ఉపయోగించుకుంటే. కాబట్టి ఆ పచ్చి పసుపును ఉపయోగించుకునేసి మనకి శరీరానికి చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇంకపోతే నిమ్మరసము, తేనె కలిపి ముఖానికి, చర్మానికి రాసుకుంటే ముడతలు పోయి శరీరము, ముఖము నిగనకలాడుతుంది. ఈ తేనె, నిమ్మరసం 2 కలిపి కానీ రాసుకున్న దాని వల్ల ఏంటంటే చర్మం పైన ఉన్నటువంటి ముడతలన్నీ పోతాయి అన్నమాట. చాలా మందికి ముడతలు కూడా చర్మము అంతా కూడా బిగుసుకొని పోయేసి పోతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా పోతే మనకి ఈ నిమ్మకాయ కానీ ఇవన్నీ తొక్కులు వస్తాయి కదా, నిమ్మకాయలు ఒలిచినప్పుడు, గజనిమ్మకాయలు ఒలిచినప్పుడు తొక్కులు వస్తాయి. వాటిని ఎండబెట్టుకోవాలి. బాగా ఎండబెట్టేసేసి దాన్ని పౌడర్ చేసుకునేసి ఈ చందనము, పసుపు కలిపి రాసుకుంటుంటే అది కూడా మంచిది. అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, మంచి సువాసన వస్తుంది అనమాట శరీరానికి. అది మంచిది అనమాట. ఇంకొకటి బంగాళదుంపలు పొట్టు తీసేసి, బంగాళదుంపలు ఉల్లగడ్డలు అంటాం కదా, అవి ఆ యొక్క పొట్టు తీసేసి పాలు కానీ పెరుగు కానీ ఆ రెంట్లో ఏదో ఒక దాన్ని కలిపేసేసి బాగా మెత్తగా నూరి ఉడికించిన తర్వాత బాగా నూరేసి దాన్ని ముఖాన్ని రాసుకున్నా కూడా చాలా మంచిదంట, మంచి కాంతి వస్తుంది. ఇంకపోతే కీరదోస, అది అందరికీ తెలిసింది. కీరదోస అనేది, కీరదోస కానీ దోసకాయ కానీ ఆ గుజ్జుని ముఖానికి పూసుకుని ఒక అరగంట తర్వాత కనుక ముఖాన్ని కడిగేసుకున్నప్పుడు
చాలా బాగుంటుంది అనమాట. ఇంకపోతే టమాటా రసం కూడా, టమాటా రసాన్ని కూడా ముఖానికి పూసుకోవచ్చు, అంటే శరీరానికి కూడా పూసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే ఇవి పూసుకున్నప్పుడు సోపును ఉపయోగించబాకండి. పూసుకొనేసి స్నానం చేసేటప్పుడు సోప్ ఉపయోగించాలి, సున్నిపిండినే ఉపయోగించుకోండి. సున్నిపిండిని ఉపయోగించి ఆ యొక్క ఇది చాలా బాగుంటుంది. అది సోప్ ఉపయోగించడం వల్ల మనం చేసుకున్నదంతా వ్యర్థమైపోతుంది అది. అట్లాగే గులాబీ ఆకులు, గులాబీ పూలు ఉన్నాయి కదా, గులాబీ పూలని నీళ్ళల్లో వేసేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఆ నీళ్ళతో కనుక మనము ముఖం కడుక్కుంటే ముఖం చాలా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. గులాబీ రేకులు రాత్రంతా అలాగే ఉంచేసేయాలి. ఆ నీళ్ళతో ఉదయాన్నే మనం ముఖం కడుక్కోవాలన్నమాట, చాలా బాగుంటుంది. ఆ విధంగా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇంకొకటి పసుపు, గులాబీ, కుంకుమ పువ్వు, దవనము, జాజికాయ, బాదం పప్పు, సారపప్పు ఈ దోసకాయ రసంలో కలిపేసి అన్నిటి కలిపి ముఖాన్ని పూసుకోవచ్చు. ఏమైంది? పసుపు, గులాబీ, కుంకుమ పువ్వు, దవనము, జాజికాయ, బాదం పప్పు, సారపప్పు, చందనము, ఇది దోసకాయ రసంలో కలిపి ముఖాన్ని పూసుకోవాలి. ఇప్పుడు మనం చెప్తున్నటన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్న వస్తువులే ఇవి, ఎక్కడికి పోబడలేదు. కాకుంటే మనకి కొద్ది సమయాన్ని కేటాయించుకోవాలి. మన సండే రోజు మన మామూలు ఇప్పుడు హడావుడి జీవితాలు కాబట్టి మనకి మామూలుగా నిత్య జీవితంలో రోజు చేసుకోలేకపోయినా సండే రోజన్నా సరే కూర్చొని మనం ప్రశాంతంగా ఇవన్నీ చేసుకుంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ముఖానికి మంచి గ్లో వస్తుంది అనమాట. మీరు మొత్తం ఖచ్చితంగా సున్నిపిండిని మాత్రం ముందుగా తయారు చేసి పెట్టుకుంటే మంచిది అనమాట. సున్నిపిండిని ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి. ఈ యొక్క పెసలు, ఈ పచ్చి శనగపప్పు, బియ్యము, ఖర్జూరాలు, ఈ 4 చాలు. ఖర్జూరాలు అంటే వాసన కోసం అనమాట. అది వాటిల్లో ఇంకా కూడా వేసుకోవాలంటే ఈ నారింజ తొక్కలు కానీ నిమ్మ తొక్కలు కానీ బాగా ఎన్నించుంటే వాటిని కూడా వేసుకోవచ్చు. అవి 5టిని కలిపేసి బాగా మెత్తగా పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే దాంతో శరీరాన్ని రుద్దుకుంటా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి చర్మం కూడా చాలా మృదువుగా తయారవుతుంది. సోపుతో వేసుకున్నప్పుడు పులుసు బాగుతుంది కొద్ది రోజులకి. ఇది సున్నిపిండిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. మనం ఈ విధంగా చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు ముఖానికి ఫేస్ ప్యాక్ చేసుకుంటామండి. చర్మానికి కూడా చేసుకోవచ్చు. అభ్యంగన స్నానం మాత్రం ఖచ్చితంగా వారానికి ఒకసారి అభ్యంగన స్నానం చేసుకుంటా ఉండండి. ఇది మనం కోరుకునేది. మీరందరూ కూడా ఈ యొక్క చిట్కాలని పాటించి మీ యొక్క ముఖ సౌందర్యాన్ని, శరీర సౌందర్యాన్ని పెంచుకుంటారని, బ్యూటీ పార్లర్ జోలికి పోవద్దని చెప్పేసి నేను కోరుకుంటూ మీ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.